యేసుక్రీస్తు దేవుడా అయితే ఎలా? ప్రవీణ్ పగడాల గారు. కేవలం క్రైస్తవ విశ్వాసికి అందుబాటులో ఉన్న పుస్తకాలు లేకపోతే గ్రంథాలు చదివిన వారికి, ఇంతకాలం విన్న వారికి అర్థమవుతాయి. అర్థం కాని వాళ్ళకి యేసుక్రీస్తు దేవుడు ఎలా? యేసుక్రీస్తు దేవుడు ఎలా అన్నదానికి మనము చాలా రకాలైనటువంటి ఫిలాసఫీ తీసుకోవచ్చు. ఫిలాసఫీ తీసుకుని, లాజిక్ తీసుకుని, తర్వాత ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి అన్ని మార్గాలను వెతికి రీసెర్చ్ చేసి ఏ మార్గం సరైన మార్గము అన్నటువంటి ప్రయోగాత్మకమైనటువంటి ఒక మంచి సారాంశంలోనికి, లేకపోతే ప్రయోగాత్మకమైనటువంటి ఒక మంచి నిర్ణయంలోనికి రావచ్చు. నేను దాన్ని కాదనను. అయితే దేవుడు ఏమై ఉన్నాడో దేవుడు చెబితేనే మనం అర్థం చేసుకుంటాం. దేవుడు మనము ఏమై ఉన్నామో ఆయన చెబితేనే మనం అర్థం చేసుకోగలుగుతాం. మనం సొంతంగా మానవుని యొక్క ప్రమేయంలో దేవుడు ఏమై ఉన్నాడు అని నిర్వచించే పద్ధతి పెట్టుకుంటే, నిత్యుడైనటువంటి దేవుడిని, ఇన్ఫైనైట్ అయినటువంటి దేవుడిని, లేకపోతే ఆది అంతము లేనటువంటి, ఏ ఎక్స్పాన్స్ పట్టలేనటువంటి దేవుణ్ణి నా చిన్న బుర్రలో నేను పెట్టేసుకోవాలి, నేనే నిర్వచించేసుకోవాలి అని అనుకోవటం ఒక డబ్బాలో సముద్రాన్ని బంధించే ప్రయత్నం చేయటం. ఓకే, మీరు మాట్లాడుతున్నది యెహోవా దేవుని గురించి చెప్తున్నట్టుగా, దేవుడు అన్నటువంటి ఆలోచన గురించి, యేసు దేవుని గురించి కరెక్ట్. అదే, అందుకని నేను అక్కడికే వస్తున్నాను. క్రైస్తవ దృక్పథములో అంటే నేను మధ్యలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేయడం ఎందుకంటే ఇది క్రైస్తవేతరులు అడుగుతున్న ప్రశ్నలకు జవాబు. క్రైస్తవేతరులు ఇది యెహోవా దేవుని గురించి మీరు మాట్లాడుతున్నారా అని అడిగారు అని అంటే, వారి మనసులో వారికి ఉండవలసినటువంటి కనీస ఆలోచన ఏమిటి అని అంటే, బైబిల్ గ్రంథం ఒక దేవుని గురించి మాట్లాడుతుంది అని, లేకపోతే వారు యెహోవా గురించినటువంటి మాట మాట్లాడడానికి వీలు లేదు. ఇప్పుడు మనం ఆలోచిస్తే గనక యేసుక్రీస్తు దేవుడు ఎందుకు అన్నటువంటిది రెగ్యులర్ గా మనకు కనిపించేటటువంటి సామాన్యమైనటువంటి జ్ఞానం లేదా కామన్ సెన్స్ అని అంటాం. మనకు అందుబాటులో ఉన్నటువంటి దైవవాదాలు ఏమిటి, ప్రపంచ దృక్పథాలు ఏమిటి అని చూస్తే, మొదటిది అజ్ఞేయతావాదం, అగ్నాస్టిసిజం అని పిలుస్తారు. వారేమంటారు అని అంటే, ఫలానది సత్యము అని తెలుసు అని చెప్పటానికి నాకు అర్హత లేదు అని అంటారు. అంటే నేను ఫలానా సత్యాన్వేషిని మాత్రమే, కానీ సత్యము అన్నది నాకు తెలుసు అని చెప్పటానికి నేను ఎలా చెప్పగలను, నాకు కావలసిన ప్రమాణాలు లేవు అని అంటారు. సో సత్యం అన్న దానిని కనుక్కోలేము అన్నది వారి ఆలోచన, దైవము అన్న సత్యముతో సహా. ఓకే, సో ఇప్పుడు మనం వారికి తిరిగి వేసే ప్రశ్న ఏమిటి అని అంటే, సత్యము అన్న దాన్ని తెలుసుకోగలమా అన్న ప్రశ్న మీరు వేశారు కదా, ఆ ప్రశ్న సత్యమేనా అని అడుగుతాం. సత్యమే అన్నారనుకోండి, అంటే సత్యమును తెలుసుకుని మీరు చెప్తున్నారు అన్న సారాంశం వస్తుంది. కాబట్టి అజ్ఞేయతావాదాన్ని పక్కన పెట్టొచ్చు. రెండవది దేవుడే లేడు అన్నటువంటి వాదం. దీన్ని ఏమంటాం మనం? ఎథియిజం అంటాం, లేకపోతే నిరీశ్వరవాదం అంటాం, లేకపోతే నాస్తికత్వం అని కూడా అంటాం. దేవుడే లేడు అన్న వారికి క్రైస్తవ దృక్పథంలో ఉన్నవారు, లేకపోతే ఏకేశ్వరవాదమును అనుసరించే వారు వేసే ప్రశ్నలు చాలా అందుబాటులో మనకు ఉన్నాయి. ఉదాహరణకు, మనకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి డిజైన్ గనక చూసినట్లయితే, ఆ డిజైన్ ఆటోమేటిక్ గా దానంతట అదే వచ్చింది అని నమ్మటానికి ఎంత విశ్వాసం కావాలో, దానికంటే ఒక డిజైనర్, ఇక్కడ ఉన్నటువంటి ఈ మెలికలన్నీ తెలిసినటువంటి ఒక ఇంటెలిజెంట్, లేకపోతే ఆలోచన కలిగినటువంటి ఒక డిజైనర్ దీన్ని చేశాడు అన్నది నమ్మటానికి తక్కువ విశ్వాసం కావాలి. కాబట్టి ఈ ఏథియిజం లేకపోతే నాస్తికత్వం అనేది ఏదైతే పిలుస్తున్నామో దానికే ఎక్కువ విశ్వాసం కావాలి. ఒకవేళ ఈ దేవుడు ఒకడే అని నమ్మే వారికి ఉన్నటువంటి విశ్వాసం గురించి ఆలోచిస్తే, పోల్చి చూస్తే దీనికి ఎక్కువ విశ్వాసం కావాలి. ఎందుకు అనంటే, ప్రాబబిలిటీలో కూడా వాళ్ళు నిలబడలేరు, చుట్టూ ఉన్నటువంటి ఎస్థెటిక్స్, అందమును గురించినటువంటి మాటల్లో నిలబడలేరు. ఏంటి మీ దేవుడు ఉన్నాడు అని అంటున్నారు, ఇంత చెడు జరుగుతోంది అని అంటే, మంచి చెడుల యొక్క విచక్షణ, మంచి చెడులను గురించిన అవగాహన రావాలి అని అంటే, మంచి చెడులను చెప్పే దేవుడు ఉండి తీరాలి అన్నటువంటి ఆలోచనలోనికి వచ్చి తీరాలి. కాబట్టి ఎటు చూసినా కానీ అజ్ఞేయతావాదం వీగిపోతుంది, నాస్తికత్వం వీగిపోతుంది. ఇక మిగిలినది మతం, లేకపోతే ధర్మం, లేకపోతే దేవుడు ఉన్నాడు అని చెప్పేటటువంటి వాదాలు. వాటిల్లో మొదటిది ఏకేశ్వరవాదం, అంటే ఒకే దేవుడు ఉన్నాడు అని చెప్పేది. ఇందులో యూదా క్రైస్తవ సముదాయంతో పాటు ఇస్లాం సముదాయం కూడా ఉంది, వారితో పాటు బహాయి సముదాయం ఉంది, వారితో పాటు వీరి నుంచి వచ్చినటువంటి శాఖోపశాఖలుగా ఉన్నటువంటి వేరు వేరు మతాలు కూడా ఉన్నాయి, సెబియులు కూడా ఉన్నారు. ఇది మొదటి వర్గం. రెండో వర్గం దేవుడు నేను ఒకటే అని చెప్పే వర్గం. దీన్ని ప్యాంథియిజం అని కూడా పిలుస్తారు. దీన్నే ఈ రోజుల్లో హైందవ్యం అని కూడా పిలవచ్చు, లేకపోతే నాన్ డ్యువాలిటీ అంటే అద్వైతం అని కూడా పిలవచ్చు. ఇది రెండవది. మూడవది బహుదేవతావాదం లేదా బహుదైవారాధన, ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారు అని చెప్పేది. నేను ఎందుకు ఇంత కథ చెప్తున్నానో లాస్ట్ లో మీకు సమాధానం వస్తుంది. ఎందుకు అంటే
ఏది తెలియని వాడు, బైబిల్ను ప్రామాణికంగా తీసుకోవాలి అని ఇంకా ఆలోచించని వాడు ఏ విధంగా చూస్తాడు అన్న పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నాడు. సో అజ్ఞేయతావాదం విగిపోయింది, నాస్తికత్వం విగిపోయింది. ఇప్పుడు మతం చెప్పే దాని వైపుకి వచ్చాం. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే లెన్స్ పెట్టి జీరో ఇన్ చేసి ఒక మనిషిని చూపిస్తున్నారో అదే లెన్స్ లో మొత్తం చూడగలిగినా కానీ కేవలం ఒక వ్యక్తి వరకే వస్తున్నారో అలా ఆలోచిస్తే విగిపోయిన వాటిని పక్కన పెడితే మిగిలింది ఏంటి? మతం అన్నటువంటిది. దీంట్లో ఏకేశ్వరవాదం ఉంది, తర్వాత ప్యాంథియిజం ఉంది, అంటే హైందవ్యం అని చెప్పేది, తర్వాత బహుదైవారాధన ఉంది. బహుదైవారాధన అన్నది కనుక ఆలోచిస్తే ఎక్కువ మంది దేవుళ్ళు ఉండాలి అనే ఆలోచన. కామన్ సెన్స్ అంటే సామాన్య జ్ఞానానికి తెలిసిన మనకు దేవుడు అన్న నిత్యత్వం ఒకటే ఉండి తీరాలి అన్నది ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు అనంటే మ్యాథమెటికల్ గా కూడా రెండు నిత్యత్వాలు పాసిబుల్ కాదు. ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ చేస్తే ఇన్ఫినిటీనే వస్తుంది. కాబట్టి రెండు నిత్యత్వాలు పాసిబుల్ కాదు. కనుక ఒక దేవుడు ఉన్నాడు అని అంటే ఆ దేవుడిని సృష్టించిన ఇంకొక దేవుడు ఉన్నాడు, లేకపోతే ఈ దేవుని కంటే బెటర్ దేవుడు ఇంకొకడు ఉన్నాడు అని చెప్పటంలోనే దేవునికి ఇవ్వవలసినటువంటి నిర్వచనాన్ని మనము కాంప్రమైజ్ చేస్తున్నాము అన్న ఆలోచన వస్తుంది. కాబట్టి బహుదైవారాధనను పక్కన పెడతారు. ఇక మిగిలింది రెండు కన్సిస్టెంట్ వరల్డ్ వ్యూస్ ఏవి అని అంటే, మొదటిది ఒక దేవుడే ఉన్నాడు అని చెప్పే బైబిల్ లేకపోతే యూదా క్రైస్తవ సముదాయం చెప్పే ఏకేశ్వరవాదం, రెండవది సృష్టి మరియు సృష్టికర్త ఒకటే అని చెప్పేటటువంటి అద్వైతం. ఈ అద్వైతంలో గనక మనం చూసినట్లయితే సృష్టికర్త ఒకటే అని అన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి చెడు కూడా సృష్టికర్తలో నుంచి వస్తోంది అని చెప్పక తప్పదు. సో నిర్వచన రీత్యా దేవుడు మంచివాడైతే చెడు ఏ విధంగా వస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం అక్కడ ఉండదు. మహా అయితే ఇవ్వగలిగే సమాధానం ఏమిటి అని అంటే ఇదంతా మాయా, చెడు అన్నది లేదు అని చెప్పగలగటం తప్ప ఇక వేరే ఆప్షన్ లేదు. మాయ అన్నప్పుడు సత్యము కూడా మాయ అయి ఉండొచ్చు కదా అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి ఈ అద్వైతం కూడా పక్కన పెట్టాల్సి ఉంటుంది. మిగిలింది ఏకేశ్వరవాదం మాత్రమే. నేను ఎలిమినేషన్ ప్రాసెస్ గుండా తీసుకెళ్లాను మిమ్మల్ని. చివరికి మిగిలింది ఏకేశ్వరవాదం మాత్రమే. ఇక ఏకేశ్వరవాదం చూసినట్లయితే ఈ ఏకేశ్వరవాదంలో ఉన్న ఏ ఆలోచన అయినా, ఏ ధర్మమైనా, ఏ మతమైనా గ్రంథ ప్రజలు అని వీరిని పిలిచారు. గ్రంథాలను ఆధారం చేసుకునే ఈ ఏకేశ్వరవాదాలు ఉంటాయి. ఈ గ్రంథాలను ఆధారం చేసుకుని ఉన్న కారణంగా ఏ గ్రంథం అయితే దేవుడు స్వయంగా ఇచ్చాడు అని క్లెయిమ్ చేసుకుంటుందో, ఏ గ్రంథంలో అయితే ఆ దేవుణ్ణి గురించినటువంటి వివరాలలో అసంబద్ధత లేకపోతే వైరుధ్యం లేదో, ఏ గ్రంథంలో అయితే దేవుని గురించినటువంటి వివరణలో స్పష్టత ఉందో, ఏ గ్రంథంలో అయితే దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధంలో స్పష్టత ఉందో, మానవుని యొక్క మోక్ష సిద్ధి లేకపోతే రక్షణ విషయమైనటువంటి క్లారిటీ ఉందో, ఆ గ్రంథాన్ని ఆధారం చేసుకుని, ఆ ప్రత్యక్షతను ఆధారం చేసుకుని చూస్తే యేసు ప్రభువు మాత్రమే నిజమైన దేవుడు అన్నటువంటి ఆలోచన తప్ప ఇంకేది మిగలదు. ఎందుకు అనంటే మిగిలిన గ్రంథాలలో వైరుధ్యాలు కనిపిస్తాయి. మిగిలిన గ్రంథాలలో దేవునిలో ఉండకూడనటువంటి అంశాలు కనిపిస్తాయి. ఉదాహరణకు పాపాన్ని పుట్టించటం, చెడును చేయటం, అబద్ధమాడటం, గర్వాంధుడిని నేను అని చెప్పుకోవటం, మోసగాళ్లకే మోసగాడిని అని చెప్పుకోవటం, ఇలాంటి స్వయం వైరుధ్యమైనటువంటి మాటలు, దేవుడు పలకనటువంటి మాటలు కొన్ని గ్రంథాలలో కనిపిస్తాయి. కాబట్టి మిగిలినది బైబిల్ గ్రంథం మాత్రమే అని, ఆ బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఒక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి ఒక దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అన్నది చివరికి రాక తప్పదు. ఇదే మరి చాలా మంది అధ్యయనం చేసిన తర్వాత కూడా బైబిల్ను తప్పు పట్టాలి అని అధ్యయనం చేసిన వారు కూడా యేసు ప్రభు దేవుడు అని అర్థం చేసుకుని అక్కడ ఆగిపోయి, ఇదంతా ఎందుకు బాబు, ఇంతవరకు పాస్టర్ గారు చెప్పినట్లు బైబిల్లో కనుక ఓపెన్ చేసి చదివితే అక్కడ యేసుక్రీస్తు దేవుడు అన్న సత్యం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దాన్ని నమ్మటము చాలా ఈజీ. ఇంత సుత్తి విని ఇంత సుత్తి పనులు చేయటం కంటే బైబిల్ను చదివి బైబిల్ నాతో మాట్లాడు అని అంటే బైబిల్ మాట్లాడుతుంది. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఇంకెవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు.